జనసేన పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో ఎక్కడైనా సరే మీరు చూడండి, రైతుల సమస్యల మీద కానీ, గిట్టుబాటు ధరల మీద కానీ, అదేవిధంగా యూరియా సమస్యల మీద కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 34 విభాగాల్లో కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తామని కానీ, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమల్లో ఉన్నటువంటి లోపాల గురించి కానీ, సూపర్ 6, సూపర్ 7 హామీల గురించి కానీ, మహిళలు చిన్నారులు పై జరుగుతున్నటువంటి దాడుల గురించి కానీ, గంజాయి డ్రగ్స్ లాంటి అంశాల గురించి కానీ, అదేవిధంగా పెంచిన కరెంటు ఛార్జీల షాకు గురించి కానీ, రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి మద్యం బెల్ట్ షాపుల మీద కానీ, విచ్చలవిడిగా మట్టి మాఫియా, రేషన్ మాఫియా, ఇసుక మాఫియా, అదేవిధంగా అవినీతి మీద ఎక్కడన్నా చర్చ జరిగిందా? ఇట్లాంటి అంశాల మీద కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా పదే పదే అనేక సభల్లో సమావేశాల్లో చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి. ఇట్లాంటి అంశాల్లో ఒక్క అంశం మీదైనా సరే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక్క అంశం మీదైనా చర్చ జరిగిందా? ఒక్క అంశం మీదైనా చర్చ జరిగిందా? ఇవన్నీ ఆశించి ప్రజలు నిన్న భంగపడ్డారు. నిన్న మనకు ఉపయోగపడేటువంటి ఒక్క అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు దేనికోసం అసలు పార్టీకని ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నుంచి మంచిని ఆశించి అందరూ కూడా భంగపడ్డారు. ఈ పార్టీ జనం కోసం వచ్చినటువంటి పార్టీ కాదు, కేవలం చంద్రబాబు గారి సేవ కోసం తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధ విభాగంలాగా పనిచేసేటువంటి పార్టీ అని నిన్న అందరికీ కూడా అర్థమైపోయింది, ప్రజలందరికీ కూడా. నిన్న చాలా మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారితో 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది, మాట్లాడదాం అని అనుకున్నారు. మంగళగిరిలో మనకి ఎలాగో 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వట్లేదు, కనీసం విశాఖపట్నంలో మరి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు కదా. అందుకని పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా 1-to-1 మాట్లాడి సమస్యలన్నీ ప్రస్తావిద్దాం అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం ఎందుకు ఇవ్వలేదు తెలుసా అందరికీ? ఎందుకంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు, పదవులన్నీ కూడా వాళ్లే తీసుకుంటున్నారు, అధికారం వాళ్లే చలాయిస్తా ఉన్నారు. ఈ అన్నిటినీ కూడా నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యల్ని, తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న విధానాన్ని ఏకరువు పెట్టాలని జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా చెప్దాం అనుకుంటే ఆ అవకాశం కూడా ఇవ్వాల. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వస్తుందో, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుందో, ఎక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి నాయకులకి కోపం వస్తుందో అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడాల. మీరు కావాలంటే ఈ అంశం మీద జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ఒకసారి మాట్లాడచ్చు ఈ విషయం మీద. అట్లాగనే ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే అనేక అబద్ధాలు చెప్పారు. ఎన్నికల తర్వాత కూడా అలాగే అబద్ధాలు చెప్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చారు, ప్రజలకే మంచి చేయాలి మీరు, కానీ పదే పదే అబద్ధాలు మాట్లాడడం, ప్రజల్ని మభ్యపెట్టాలని చూడడం, ఏ స్థాయి కన్నా దిగజారి అబద్ధపు ప్రచారాలు చేయాలని మీరు చూస్తా ఉన్నారు.
మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అధికారంలో భాగస్వామ్యంలో ఉన్నారు. ఎన్నికలకు ముందంటే అన్ని అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడారు. ఎన్నికల తర్వాత మీరు ప్రజలకు మంచి చేయాలి కదా. ఇంకా అబద్ధాలు అవాస్తవాలు బురద జల్లేటువంటి మాటలు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లడం విష ప్రచారం చేయడం మీదే మీ దృష్టి అంతా కేంద్రీకరిస్తా ఉన్నారు. మనందరికీ కూడా తెలుసు, సుగాలి ప్రీతి అనేటువంటి ఒక బాలికకి 2017లో అమ్మాయి రేప్కి గురై హత్య గావించబడిందని. ఆ కేసు జరిగింది 2017లో. కానీ పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేశారు. ఈ కేసులో చాలా మందికి పూర్వపరాలు తెలియక పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అవాస్తవాల్ని కొంతవరకు విశ్వసించారు కూడా. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సుగాలి ప్రీతి ఘటనకి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఆ ఘటన జరిగింది 2017లో. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉన్నారు. ఆ రోజున మరి సంబంధం లేని ఘటనని వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో రకంగా చుట్టి రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదో పట్టించి చాలా అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడారు కూడా సుగాలి ప్రీతి అంశంలో. మరి మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజున మీరు ఎందుకు ఆ కేసు పరిష్కారం చేయలేకపోతా ఉన్నారు? రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? ఎందుకు ఈ కేసు తేల్చలేకపోతా ఉన్నారు? ఈ ప్రశ్నలు అడుగుతా ఉంటే ఎందుకు బుల్డోజ్ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కుటుంబానికి మంచి చేస్తే మీరు ఆ ఘనతని మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు? సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కుటుంబానికి చట్టానికి మించి మేలు చేశారు. వారు ఆర్థికంగా 8,25,000 రూపాయల నగదిచ్చారు పరిహారం కింద. సుగాలి ప్రీతి కుటుంబం కోరుకున్న చోట 5 ఎకరాల భూమి ఇచ్చారు, 5 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. చట్టానికి మించి సుగాలి ప్రీతి కుటుంబానికి మేలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా 2020లో సుగాలి ప్రీతి కుటుంబానికి అందజేసిన మాట వాస్తవం. నిస్సిగ్గుగా ఎటువంటి సంకోచం లేకుండా మీడియా ముందు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు? మీరు ఏం మేలు చేశారా కుటుంబానికి? మీరు ఇప్పించారా? చట్టంలో ఉన్నటువంటి పరిహారానికి పునరావాసానికి మించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి మేలు చేయలేదా? 2020లోనే సిబిఐ దర్యాప్తు చేయాలని కూడా ఉత్తర్వులు ఇచ్చారు కదా. ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేశారు, జనసేన పార్టీ చేసిందని మీరు నిస్సిగ్గుగా మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు? మీ ఘనతగా చెప్పుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు దోషులను పట్టుకోండి, శిక్షించి మేము సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం కోరుకుంటున్నారు, మేము న్యాయం చేశాం, దోషుల్ని పట్టుకున్నాం అని మీరు కూడా మీ గంతలా ప్రచారం చేసుకోండి. మీరు ఇప్పుడు ఆ కేసుని ఎందుకు తేల్చలేకపోతా ఉన్నారు? ఎవరు అడ్డుపడుతున్నారు? ప్రభుత్వం మీది, పోలీస్ మీది, కేంద్రం మీది, సిబిఐ మీది, చివరికి వ్యవస్థలన్నీ మీయే కదా.
మరి కేసుని మీరు ఎందుకు తేల్చలేకపోతా ఉన్నారు? మీకు ఎవరు అడ్డుపడతా ఉన్నారో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఈ కేసు టీడీపీ హయాంలో జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు వస్తాయనా మీరు ఈ కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? మళ్ళీ కొత్త ఆరోపణలు చేసి ప్రజల్ని పక్కదారి పట్టించేలాగా డిఎన్ఏలు మార్చేశారని చెప్పి వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లేలా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. డిఎన్ఏలు మార్చడం అంటే ఏదో సినిమాల్లో బొమ్మలు మార్చేసినట్టో లేకపోతే యాక్టర్స్ని మార్చేసినట్టో లేదా తెర మీద మొన్న ఏదో సినిమాలో అదేదో పంచ కథలో ఏదో ఉంది కదా, అట్లాంటివి చేసినట్టుగా ఏది పడితే అది చేయడం అనుకున్నారా? ఏది పడితే అది చేయడం అనుకున్నారా? డిఎన్ఏలు మార్చేటువంటి పరిస్థితి 2017 నుంచి 19లో చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలోనే జరిగి ఉంటుంది. అది మీరు ఎందుకు ప్రశ్నించట్లా? ఆ విషయాన్ని చెప్పండి, ఎందుకు ప్రశ్నించట్లా? డిఎన్ఏ మార్పు కనుక జరిగితే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరిగి ఉంటుంది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకుంటారు? ఒక అమ్మాయిని హత్య చేసి ఇంత దారుణంగా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తారు? వాస్తవాలన్నీ కూడా 2017 నుంచి 19 మధ్యలో జరిగితే అవన్నీ వక్రీకరించి వైసీపీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా వంచన ఇంకెక్కడైనా ఉంటుందా? ఇంకెక్కడైనా ఉంటుందా? చెప్పండి. చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే కదా ఆధారాలు సేకరించకుండా రుజువులు చెరిపేసి సేకరించడానికి వెళ్ళిన వారిని ఉద్దేశపూర్వకంగానే పోలీసులు పక్కదారి పట్టించారని సుగాలి ప్రీతి తల్లిగారైనటువంటి సుగాలి పార్వతి గారు చెప్పారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెత్తం దెబ్బలు కొడతారు? ఇవన్నీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రశ్నిస్తారు? ఇంత పచ్చి అబద్ధాలు చెప్తున్నందుకు ప్రజలు బెత్తం తీసుకొని ఇప్పుడు ఎవరిని కొట్టాలి? చెప్పండి చెప్పండి. మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మాట్లాడతా రాష్ట్రంలో సోషల్ మీడియాని నియంత్రించేటువంటి చట్టం తేవాలని మాట్లాడుతున్నారు. ఆ సోషల్ మీడియా ఉండబట్టే కదా మీరు, ఆ డిజిటల్ మీడియా ఉండబట్టే కదా మీరు విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. సుగాలి ప్రీతి లాంటి అంశాన్ని కూడా అబద్ధాలు ప్రచారం చేసుకుంది ఆ సోషల్ మీడియా ద్వారానే కదా. మరి ఇప్పుడు కూడా మీరు రాష్ట్రంలో చాలా మంది అమాయకులపైన, వైఎస్ఆర్సీపీ నాయకులపైన, సోషల్ మీడియా కార్యకర్తలపైన, సామాజిక కార్యకర్తలపైన, మీడియా ప్రతినిధులపైన ఇష్టానుసారం అధికారం చలాయించి చాలా మందిని ఇబ్బంది పెట్టి హింసిస్తున్నారు కదా. మీ చేతిలో అధికారం ఉందని ఇప్పుడు అధికారాన్ని ఉపయోగించండి. సుగాలి ప్రీతి కేసుకి విచారించి న్యాయం చేయండి. సుగాలి ప్రీతి కేసు మీద పోని కేబినెట్ లో ఏమైనా సూచనలు చేశారా? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. గతంలో ఒకసారి అన్నారు కదా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది, ప్రజలు మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే తిడుతున్నారు. అనిత గారు, మీ హోంశాఖ నేను తీసుకుంటే పరిస్థితులు వేరులాగా ఉంటాయన్నారు కదా ఆ రోజున. ఈ రోజున మేము అడుగుతున్నాం, మీరు హోంశాఖ బాధ్యతలు తీసుకొని
సుగాలి ప్రీతి కేసుని దర్యాప్తు చేసి దోషుల్ని శిక్షించండి.